రాబోయే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పనిచేయాలని బీజేపీ నేత రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సంఘటన్ పర్వ్లో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో రిటర్నింగ్ అధికారిగా కీలక బాధ్యతలు చేపట్టిన లక్ష్మణ్ను పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించాయి. బీజేపీలో పదవులు రాత్రికి రాత్రే రావని, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ జరుగుతోందని, ఈసారి లోక్సభ, శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉందని లక్ష్మణ్ వెల్లడించారు. కార్యకర్తలే మనకి ఇవాళ పెట్టుబడి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ ఏ హిందుత్వ ఎజెండాతో ఇవాళ మనం పోతున్నామో దాన్ని ఇవాళ ఆదరిస్తున్నారు, స్వీకరిస్తున్నారు. ఆ రకంగా ఇవాళ మనకు మ్యాండేట్ ఇస్తా ఉన్నారు. 20 రాష్ట్రాల అధికారులకు వచ్చామంటే మోదీ గారి యొక్క ముందు చూపు, అభివృద్ధి, అందరూ తెలంగాణ ప్రజలు దేశమంతా కూడా మనం చూస్తా ఉన్నారు. 20 రాష్ట్రంలో అధికారులకు వచ్చారు, తెలంగాణ ఎందుకు రాకూడదు, కాబట్టి తెలంగాణలో అధికారం రావడమే లక్ష్యం అనే ఆలోచనతో పనిచేయండి. ఎవరు ఏంటనేది పార్టీకి వదిలేయండి. నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం, కళ వికసిత్ భారత్, అది సాధించాలంటే తెలంగాణలో కూడా బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడితే గానీ అవినీతి రూపుమాపదు. బీఆర్ఎస్ కాదనుకొని కాంగ్రెస్ గెలిపిస్తే ఏ రకమైన దోపిడీకి పాల్పడుతున్నారు ప్రజలు కూడా మనల్ని కోరుకుంటున్నారు.